నందమూరి అభిమానులు ఎంతగానో చూస్తున్న మూమెంట్ ఏదైనా ఉందా అంటే అది బాలయ్య వారసుడు మోక్షజ్ఞ టాలీవుడ్ ఎంట్రీ అనే చెప్పాలి. ఎన్నో ఏళ్లుగా అదిగో ఇదిగో అని ఊరిస్తూ వస్తున్న మోక్షు ఎంట్రీ ఎప్పటికప్పుడు వెనక్కి వెళ్తూనే ఉంది. గత ఏడాది డైరెక్టర్ ప్రశాంత్ వర్మ డైరెక్షన్లో మోక్షజ్ఞను లాంచ్ చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా రిలీజ్ చేశారు. షూట్ స్టార్టింగ్ అవుతుందన్న టైంలో ఆ సినిమా అనుకోకుండా ఆగిపోయింది. ఆ తర్వాత పలువురు డైరెక్టర్స్ పేర్లు వినిపించాయి తప్ప అవేవీ కార్యరూపం దాల్చలేదు. అయితే మోక్షజ్ఞ ఎలాంటి సినిమాతో ఎంట్రీ ఇస్తే బాగుంటుందనే దానిపై రకరకాల చర్చలు జరుగుతూనే ఉన్నాయి. ఈ నేపథ్యంలో అసలు మోక్షు ఎలాంటి సినిమా చేయాలనుకుంటున్నాడో చెప్పేశాడు యంగ్ హీరో నారా రోహిత్. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా సుందరకాండ ఈ నెల 27న రిలీజ్ కు రెడీగా ఉంది. ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించారు నారా రోహిత్. ఈ సందర్భంగా మోక్షు ఎంట్రీ గురించి రోహిత్ ను మీడియా ప్రశ్నించింది. అందుకు బదులుగా రోహిత్ స్పందిస్తూ నందమూరి అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న మోక్షజ్ఞ సిల్వర్ స్క్రీన్ ఎంట్రీ ఏడాది చివరి నాటికి లేదా వచ్చే ఏడాది ప్రథమార్థంలో ఉంటుంది. తన తొలి సినిమా కోసం ఒక ప్రేమ కథ అయితే బాగుంటుందని, అలాంటి కథ కోసం చూస్తున్నానని మోక్షజ్ఞ నాతో చెప్పాడు అని అన్నారు. ఏదేమైనా మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం నందమూరి అభిమానులకు ఒక స్పెషల్ అనే